హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 14వ తారీఖు నవంబరు 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. నిన్న కూడా పేపర్ అనాలిసిస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. అండ్ ఈరోజు పేపర్ అనాలిసిస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. నేను నిన్న కరెంట్ అఫైర్స్లో ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ నేను అయితే కట్ చేయలేదు. ఎందుకంటే చాలామంది అక్కడ చూసి టైం వేస్ట్ అవుతారు కాబట్టి. రెండు ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్టాటిస్టిక్ జీకే కూడా కవర్ అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్లో కీ పాయింట్స్ ఎక్కువ ఇస్తున్నా. ఆ కీ పాయింట్స్లో ఏంటంటే మీకు అందులో స్టాక్ జీకే కూడా ఉంటుంది. అక్కడ మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతున్నాయి, స్టాక్ జీకే కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు పేపర్ అనాలిసిస్లో కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాము, స్టాక్ జీకే కూడా కవర్ అవుద్ది. దానివల్ల మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి రెండు వీడియోలు కూడా, అది ఒక మహా అయితే 15 మినిట్స్ ఉంటుంది, ఇది ఒక 30 మినిట్స్ ఉంటుంది, 45 మినిట్స్. దీనికోసం కానీ మీరు కేటాయించగలిగితే డెఫినెట్గా మీరు డైలీ మీరు కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం మీ నాలెడ్జ్ని కూడా ఎక్కువగా పెంచుకోవచ్చు దీని ద్వారా. అది నేను చెప్పేది. ఇక్కడ మనం ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేస్తే నాకు బూస్టింగ్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ అవుతుంది, అది యాక్టివేట్ చేసుకోండి. ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో లేదు చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నేను పెట్టిన వీడియో చాలామందికి రీచ్ అవ్వట్లేదన్నా, మాకు అసలు మీ వీడియో వచ్చినట్టే తెలియట్లేదని అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మీరు క్లారిటీగా దాన్ని చెక్ చేయండి. బెల్ ఐకాన్ చెక్ చేసినా రావట్లేదంటే మీరు మన కమ్యూనిటీ ట్యాబ్ని ఒకసారి చూస్తూ ఉండండి డైలీ. దాని ద్వారా మీరు అప్డేట్ పొందొచ్చు. సరే, మనం ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. కేపీఐఎల్సి చైర్మన్గా రత్నాకర్. ఓకేనా. అయితే కేపీఐఎల్సి అంటే ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్ ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ అనమాట కేపీఐఎల్సి అంటే. ఓకేనా. దీనికి చైర్మన్గా పి రత్నాకర్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీఐఐసి జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు ఇతను. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారనమాట. అది అంటే ఇతను ఏపీఐఐసి జనరల్ మేనేజర్ పదవి నుండి కృష్ణపట్నం పోర్ట్ ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్కి చైర్మన్గా పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తుపెట్టుకోండి ఇది మీరు. నెక్స్ట్, భారత్ ఆన్లైన్ పేమెంట్స్పై నిషేధం. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్. ఓకేనా, చూడండి. భారతీయ ఎలక్ట్రానిక్ మీడియా కంటెంట్ కోసం చెల్లింపులపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నిషేధం విధించింది. ఓ మీడియా సంస్థ ద్వారా శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డాన్ న్యూస్ నవంబర్ 9న విడుదల చేసిన ప్రకటన ద్వారా కొన్ని విషయాలు వెల్లడించింది. డాన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం మాకు పాకిస్తాన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న పత్రం అందింది. ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వం G5 వీడియో ఆన్ డిమాండ్తో పాటు భారతీయ కంటెంట్ను సబ్స్క్రైబ్ చేయడం కోసం క్రెడిట్ కార్డుతో సహా వివిధ రకాల పేమెంట్ విషయాల్లో నిషేధం విధించాలని ఆదేశాలు అందాయి అని డాన్ న్యూస్ వివరించింది. ఈ విషయమైన పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ మాజీ అధ్యక్షుడు అబర్సన్ అలాం మాట్లాడుతూ భారతీయ కంటెంట్పై ఆది నుంచే పాకిస్తాన్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు. దీంతో తాజా ఉత్తర్వులు DTH సేవల కోసం ఆన్లైన్ పేమెంట్స్పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది వద్ద DTH ఉందని, వారంతా భారతీయ కంటెంట్ మాత్రమే చూస్తారని, ఆన్లైన్ పేమెంట్ ద్వారా డబ్బులు చెల్లిస్తారని వివరించారు. ప్రస్తుతం సబ్స్క్రైబర్లు నేరుగా పాకిస్తాన్ నుంచే పేమెంట్ చేయలేరని, కానీ వేరే దేశాల పేమెంట్స్తో సేవలు వినియోగించుకోవచ్చు అని చెప్పారు. మీకు ఏంది అసలు ఏం చెప్తున్నారు, ఏం అర్థం అవట్లేదు కదా. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాకిస్తాన్ అండి. ఇది మన ఇండియా. మన ఇండియాలో ప్రసారం అయ్యే కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, ఆన్లైన్ ప్రచారాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి డిజిటల్ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తాం కదా. అలాంటి ఆన్లైన్ పేమెంట్స్ని పాకిస్తాన్లో, ఓకేనా, పాకిస్తాన్ పేమెంట్స్తో పాకిస్తాన్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటితో పేమెంట్స్ చేయలేరనమాట. భారత ఆన్లైన్ పేమెంట్స్పై పేమెంట్స్ అనేవి చేయలేరు వాళ్ళు. కానీ అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో, అవి ప్రవేశపెట్టిన ఆన్లైన్ పోర్టల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వీళ్ళు పేమెంట్స్ అనేవి చేయొచ్చు. అర్థమైందా మీకు? అది మ్యాటర్. వీళ్ళ దేశీయంగా వచ్చిన ఖాతాల ద్వారా అయితేనేం కావచ్చు, ఆన్లైన్ పేమెంట్స్తో అయితేనేం కావచ్చు, మనము పేమెంట్స్ అయితే చేయలేం. మనం పేమెంట్ చేయాలంటే వేరే దేశాలకు సంబంధించి కావచ్చు, లేదంటే అంతర్జాతీయ సంస్థల ద్వారా మనం పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. భారత ఆన్లైన్ పేమెంట్స్పై మాత్రమే నిషేధం విధించారనమాట.
పాకిస్తాన్ సంబంధిత సంస్థల ద్వారా పేమెంట్ చేస్తాం కదా, వాటిపై నిషేధం విధించారు. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 165 కోట్లకు పైగా విడుదలకు ఉత్తర్వులు. సో రాష్ట్రంలో మున్సిపల్ పట్టణాలు నగరాలకు 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో మిలియన్ ప్లస్ అండ్ నాన్ మిలియన్ ప్లస్ పట్టణాలకు 165 కోట్ల 18,60,000 కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘ నిధుల కింద విడుదల చేశారు, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మద్యం స్మగ్లర్లపై పీడీ కేసులు. ఇదేంటన్నా ఇదో పెద్ద న్యూసా, ఇదేందుకు తీసుకొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. సో నేను ఒక్క విషయం చెప్తాను చూడండి. నేను ఈ మద్యము స్మగ్లర్లు ఇది పక్కన పెడితే నేను ఈ ఆర్టికల్ని కట్ చేసింది పీడీ కేసులు, ఓకేనా. సో అసలు ఈ పీడీ కేసులు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనేది నా ఉద్దేశం, అందుకని నేను ఈ ఆర్టికల్ కట్ చేశాను. సో పీడీ కేసులు అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకోవడానికి రెడీ అయింది. ఇప్పటికే ధరలను సవరించడంతో పాటు 3 బాటిళ్ల రవాణాపైన నిషేధం విధించింది. సో ఇప్పుడు తరచూ పట్టుబడే మద్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద, అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్. పీడీ కేసులు అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్. ప్రివెన్షన్ పీలో చూడండి, పీడీ అంటే పీ అంటే ప్రివెన్షన్ అండ్ డి అంటే డిటెన్షన్. కేసులను నమోదు చేయడం కోసం రంగం సిద్ధమైంది. సో ఈ కేసులు ఎవరి ద్వారా నమోదు చేయబడతాయంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిమగ్నమయ్యారు. వీళ్ళే ఈ కేసులు అనేది పెడతారనమాట. సో ఏపీకి చెందిన కొందరు మద్యం స్మగ్లర్లు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను భారీగా దిగుమతి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ఒక్క అక్టోబర్లోనే అక్రమ మద్యం రవాణా కేసులు 1211 నమోదయ్యాయి. వీరిపై పీడీ కేసులు నమోదు చేస్తే అక్రమ మద్యం వ్యాపారం తగ్గుతుందని ఎస్ఈబి యోచిస్తోంది. దీంతో కృష్ణా జిల్లాలో 5, చిత్తూరులో 4, కర్నూలు జిల్లాలో 1పై పీడీ కేసులు నమోదు చేయనున్నారు. మరోవైపు విశాఖ రీజియన్ నుంచి గంజాయి స్మగ్లర్లు ఏటా 15,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఎక్సైజ్ ఆఫీసర్స్ చెప్తున్నారు. వీరిని కట్టడి చేయడం కోసం రెవెన్యూ రికవరీ యాక్ట్, ఆర్ఆర్ యాక్ట్ అంటారు దీన్ని. ఆర్ఆర్ యాక్ట్ అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆస్తుల స్వాధీనానికి ఎస్ఈబి యోచిస్తోంది. మద్యం అక్రమార్కులపై పీడీ కేసు నమోదైతే, ఈ పీడీ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్, ఈ కేసులు కానీ నమోదైతే సవరించిన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఉంటుంది వీళ్ళకి. సో ఎవరైతే ఈ పీడీ కేసులు ఉంటాయో వీళ్ళకి బెయిల్ కూడా రావడం కష్టమే. నెక్స్ట్, ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం వచ్చేసి రవాణా కేసులు 12,011 నమోదయ్యాయి. ఇందులో తెలంగాణకి చెందినవి 630, కర్ణాటకకి 546, ఒడిశాకి 24, తమిళనాడుకు 11 కేసులు గుర్తించారు. ఓకేనా. సో ఇంకా చాలా తక్కువ, కానీ వాళ్ళ కళ్ళకి కనబడకుండా తీసుకెళ్తున్నవి చాలా ఉన్నాయి. అది అయితే 2019 సెప్టెంబర్ 1 నుండి 2020 ఆగస్టు 31 వరకు కూడా ఏడాది కాలంలో పీడీ కేసులు కాలంలో 31,360 కేజీల గంజాయి ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. 25.62 లక్షల గంజాయి మొక్కల్ని తొలగించింది. విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లు అక్కడ గిరిజనులతో గంజాయి సాగు చేస్తున్నారు. వీరిని గుర్తించిన ఎక్సైజ్ అధికారులు వారి ఆస్తులపైన ఆరా తీస్తున్నారు అనమాట. ఇది మ్యాటర్, అర్థమైంది కదా. పీడీ అంటే ఏంటండి, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్. ఈ కేసులు అయితే నమోదు చేస్తారు. దీనికి పీడీ యాక్ట్ కూడా ఉంది, ఒక చట్టం కూడా ఉందన్నమాట. నెక్స్ట్, బిల్ గేట్స్ కంపెనీలో అంబానీ పెట్టుబడులు. సో ఇప్పటి వరకు అంబానీ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం మనము చాలా వరకు చూసాం. దగ్గరగా 12-13 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి ఇప్పటి వరకు అంబానీ గ్రూప్లో, ఒక్క 2020లోనే. సో అయితే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా బిల్ గేట్స్ కంపెనీలో అంబానీ గారు పెట్టుబడులు పెట్టబోతున్నారు. అదేంటో చూద్దాం. సో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు చెందిన బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్లో $50 మిలియన్ల అంటే 371 కోట్లు వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శుక్రవారం అనౌన్స్ చేసింది. బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్ కంపెనీ బిల్ గేట్స్ సారథ్యంలో నడుస్తోంది. అయితే దశలవారుగా రానున్న 8-10 ఏళ్లలో మొత్తం పెట్టుబడి పెట్టనున్నాం. ప్రస్తుతం 5.75% పెట్టుబడిగా పెట్టనున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వెల్లడించింది. అయితే పర్యావరణ సంక్షోభాలకు పరిష్కారం చూసే విధంగా ఎనర్జీ అండ్ అగ్రికల్చర్లో టెక్నాలజీలను రూపొందించడం కోసం బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్ అనేది వెల్లడించింది.
వాళ్ళు ఈ డెవలప్ తీసుకురావాలనుకుంటున్నారు. స్వచ్ఛమైన విద్యుత్ పరిష్కారాలను ఆవిష్కరణకు మద్దతుగా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన నిధులను బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్ వేరువేరు కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతోంది. మెరుగైన భారత ఆవిష్కరణ కోసం తమ పెట్టుబడులు ఉపయుక్తంగా ఉంటాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. ఈ సదుద్దేశంతోనే బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్తో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ పెట్టుబడికి సంబంధించి కేంద్రం బ్యాంక్ ఆర్బీఐ నుంచి అనుమతి ఇంకా దక్కాల్సి ఉంది. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, QRSAM ప్రయోగం సక్సెస్. చూడండి, పైలట్ రహిత అంటే పైలట్ లేకుండా ఎయిర్ క్రాఫ్ట్లను నేల కూల్చేందుకు DRDO రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, దీన్నే QRSAM అంటారు. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఈ యొక్క మిజైల్ని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ఒడిశాలోని చండీపూర్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ప్రయోగంలో ఈ అత్యాధునిక క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఢీకొట్టింది. మధ్యస్థ శ్రేణి పైలట్ రహిత టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ పైకి ఈ క్షిపణిని ప్రయోగించగా భూ ఉపరితలంపై నుంచి గాలిలో నిర్ణీత ఎత్తుల్లో దాన్ని పడగొట్టిందని DRDO ప్రకటించింది. భారత సైన్యంలో వాయుసేనను బలోపేతం చేసేందుకు దీన్ని రూపొందించారు. QRSAM క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO చైర్మన్ జి సతీష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరూ కూడా అది. సో కొన్ని విషయాల్లో ఇది చాలా మంచి విషయం. అంటే పైలట్ లేకుండా ఎయిర్ క్రాఫ్ట్లను నేలకొల్చడం కోసం రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది సో మ్యాన్ పవర్ని తగ్గిస్తుంది అనమాట. అంతేకాకుండా మ్యాన్ డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్లోనే, మంచిదే. బట్ ఇంకా ఏదో ఒకసారి ప్రయోగం చేస్తే కాదు, ఇందులో లోపాలను కూడా కొన్ని ఉంటాయి. అవి ఐడెంటిఫై చేస్తే పర్లేదు, లేదంటే ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది. నెక్స్ట్, పాల రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్. ఓకే, ఇది చూడండి. పేరుతో గుర్తుపెట్టుకోవాలి ఇది. సో చూడండి, లాక్డౌన్ టైంలో రవాణా ప్రత్యేక దృష్టి సారించిన దక్షిణ మధ్య రైల్వే రికార్డులు సృష్టించింది. 4 కోట్ల లీటర్ల పాలను రవాణా చేయడంతో పాటు 5 మిలియన్ల టన్నుల సరుకును తరలించడం ద్వారా పెద్ద ఎత్తున రెవెన్యూ సాధించిందనమాట దక్షిణ మధ్య రైల్వే. సో దేశ రాజధాని న్యూఢిల్లీకి పాలను సరఫరా చేసేందుకు రేణిగుంట నుంచి ప్రత్యేక దూద్ దురంతో ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. దూద్ దురంతో పేరుతో. సో కరోనా లాక్డౌన్ ముందు షెడ్యూల్ ప్రకారమే నడిచే మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ రైలుకు ట్యాంకర్లను ఏర్పాటు చేసి లక్షల లీటర్ల పాలను రవాణా చేశారనమాట. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లను రద్దు చేయడంతో ఆ సమయాన్ని సరుకు రవాణా చేయడం ద్వారా వినియోగించుకున్నారు. పాల ట్యాంకర్లు రైలు మెయిల్ ఎక్స్ప్రెస్లతో సమానంగా రేణిగుంట నుంచి పుజారత్ నిజాముద్దీన్ వరకు అంటే 2300 కిలోమీటర్లు కేవలం 34 గంటల్లో ప్రయాణించడం ద్వారా సరుకు కాకుండా చూడడంతో పాటు రికార్డు సమయంలో తరలించడం జరిగిందనమాట. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ రాష్ట్రంలో గుంతకల్ డివిజన్లో సరుకు రవాణా లోడింగ్ క్రమంగా పుంజుకొని సాధారణ స్థాయిని చేరుకుంటోంది. ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ సరుకుల రవాణాపై రాయితీ పథకాలను కూడా ప్రకటించడంతో మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. అలాగే సరుకు రవాణా లోడింగ్ను గణనీయంగా పెంచేందుకు ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ల ద్వారా సరుకు రవాణా వినియోగదారులు, వ్యాపారుల వద్దకే వెళ్ళి రాయితీలను వివరించడం, దాని ద్వారా రైల్వే రవాణాను ప్రోత్సహించడం జరుగుతోంది. అది. సో ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు గుంతకల్ రైల్వే డివిజన్లో సరుకు లోడింగ్ 5 మిలియన్ టన్నుల మార్కును అధిగమించింది. 5 మిలియన్ టన్నులు. ఈ మొత్తంలో 1.8 మిలియన్ల టన్నులు సిమెంటు, క్లింకర్లే ఉన్నాయి. వీటిని అదనంగా తాడేపల్లిగూడెం, విజయనగరం, సామర్లకోట తదితర ప్రాంతాలకు తాండూరు నుంచి కందిపప్పు, సిమెంట్ ప్లాంట్లపై ఫ్లైయూష్ను తరలించడం ద్వారా 5 మిలియన్ టన్నుల రికార్డు సాధ్యమైంది. దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి పాలు, సరుకు రవాణాలో రికార్డులు సాధించేలా కృషి చేసిన అధికారులకు జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధంగా రవాణా రాయితీలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని, సరుకు రవాణాలో జోన్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారనమాట. అర్థమైంది కదా. సో యాక్చువల్గా నేను ఈ ఆర్టికల్ సంబంధించిన కొన్ని విషయాలు నేను ప్రీవియస్గా ఒక 2 months బ్యాక్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. ఏంటి, సో ఇక్కడ స్థానికంగా ఉండే రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతుల నుండి నేరుగా
సో ఏవైతే కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన సరుకులు ఉంటాయో వాటిని వీళ్ళ దగ్గర నుండి ఆర్డర్ చేసుకోవడం ద్వారా సో ఈ యొక్క రైల్వే సిస్టమ్కి వ్యాపారం అనేది బాగా జరుగుతుందనేసి తెలియజేశారనమాట. ఈ విషయాన్ని నేను ఆల్రెడీ 3 months బ్యాకే చెప్పాను. సో రైతుల దగ్గరకు వచ్చి కొనుక్కొని సో వ్యాపారులు అంటే వేరే రాష్ట్రాల వ్యాపారులు సో మన రాష్ట్రాల యొక్క రైతుల దగ్గర ఏమైనా కొనుగోలు చేశారనుకోండి, సో వాటిని అంత మొత్తంలో ఖచ్చితంగా ఈ వ్యాన్లోనే వీటిల్లో పంపించరు. సో టైము ట్రాఫిక్ సేవ్ అవ్వాలంటే డెఫినెట్గా రైల్వేలోనే పంపించడం జరుగుతుంది. తక్కువ సరుకులు అనుకోండి రైల్వేలో ఎక్కువ బడ్జెట్ అవుతుంది. అదే ఎక్కువ శాతంలో సరుకులు అనుకోండి ఖచ్చితంగా రైల్వే అనేది మంచి ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ని సో లాక్డౌన్ టైంలో వాడుకోగలిగారు కాబట్టి సో రైల్వే అనేది నష్టాల్లో కాకుండా కొంచెం మంచి పెరుగుదలను చూపించుకోగలిగింది. సో ఇది అండ్ ఇందులో దక్షిణ మధ్య రైల్వే పాల రవాణాలో రికార్డు సృష్టించింది. సో గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఎడిటోర్లు అండి. సో ఈరోజు యాక్చువల్గా నెహ్రూ గారి జన్మదినము, ది సేమ్ వచ్చేసి చిల్డ్రన్స్ డే, ఓకేనా, బాలల దినోత్సవంగా చెప్పుకుంటాం. అయితే సో ఈ బాలల దినోత్సవం సంబంధించి ఒక రిలేటెడ్ ఆర్టికల్ రావడం జరిగింది. అయితే నెహ్రూ గారి గురించి కూడా వచ్చింది అనుకోండి, బట్ నెహ్రూ గారి గురించి మనం తెలుసుకునే ఉంటాం అతని గురించి. అయితే మనం అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? చిల్డ్రన్స్, అతనికి బాగా ఇష్టమైన చిల్డ్రన్స్. అయితే ఆ చిల్డ్రన్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో మన ఇండియాలో, వాటిని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్టికల్ని కట్ చేశాను. బాలల హక్కులకు భరోసా ఏది? సో అది ఒకసారి మనం చూద్దాం. అంటే మరి అదేంటి అన్ని ప్రభుత్వాలు ఒకవేళ వాళ్ళు ఇంట్ల దగ్గర సరైన భోజనం అందట్లేదేమో అని ఇంకా పాఠశాలలో మధ్యాహ్నంలో మంచి భోజనాలు కల్పన చేశారు, బడిగంట అనే పేరుతో భోజనాలు పెడుతున్నారు. సో మరి ఇంకా ఏంది బాలల హక్కులు ఏంటి, మరి బాల హక్కుల భరోసా ఏంది అంటే సో తినడం అంటే వాళ్ళ ఆరోగ్యంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అది మన రైట్ అడగాల్సిన బాధ్యత. అండ్ అవే కాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవి చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్ 14న సో జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజున బాలలను ప్రేమించడం, వారికి ఉన్న హక్కులను సమీక్షించుకోవడం, బాలల బాల్యాన్ని అనుభవిస్తున్న తీరుతెన్నలపై పునరాలోచన చేయడం వంటి అనేక అంశాలను మనం తెలుసుకోవడం కోసం ఆ డేని మొదలుపెట్టామన్నమాట. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే సో లైబ్రరీల్లో అండ్ స్కూళ్ళల్లో వారం రోజుల పాటు బాలలకు సంబంధించిన ఉపన్యాస, వ్యాసరచన పాటలు, చిత్రలేఖనం వంటి అనేక అంశాలపై పోటీలు నిర్వహిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించాలి. కానీ కరోనా కారణంగా అలాంటివేవి ఈ సంవత్సరం కనబడలేదు. ఇదంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఎంతో అట్టహాసంగా బాలల పండుగ నిర్వహించడం జరుగుతుంది. మన భారతదేశం మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం అయిన నవంబర్ 14న పురస్కరించుకొని ఆయన మీద గౌరవంతో నెహ్రూ పుట్టినరోజును దేశవ్యాప్తంగా జాతీయ బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కదా. అయితే నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, వారితో మాట్లాడటం, కలిసి ఉండడం అంటే అతనికి చాలా ఇష్టం అనమాట. అందుకే ఆయన చనిపోయిన తర్వాత 1964 సంవత్సరం నుండి ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా పాటించాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఓకేనా. సో బాలలంటే ఎవరు, వారికి ఉన్న హక్కులు ఏమిటి, బాలలు బాల్యాన్ని ఎలా అనుభవిస్తున్నారు, బాలల పరిరక్షణ బాధ్యత ఎవరిది, ఇలాంటి మొదలైన అంశాలను సందర్భంగా ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుందాం. ఓకే. సో అయితే పిల్లల బాల్యం ఓ రంగుల ప్రపంచం అంతా తెలుసు. చిన్నప్పుడు మనం ఎలా ఉంటాం, ఏ కష్టం తెలియదు, ఏం ఇది తెలియదు. సో ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, వస్తున్నాం, తింటున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, లేస్తున్నాం, మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాం, వస్తున్నాం, ఆడుకుంటున్నాం. ఇదంతా ఒక మంచి ప్యాటర్న్లో వెళ్ళిపోతుంటుంది. సరదాగా స్కూల్లో ఇవన్నీ కూడా గడిచిపోతుంటాయి కదా. అయితే వారు కనే కలలు నిజం చేసుకునే కీలకమైన సమయం బాల్యం. బాలల బాల్యం బంగార లోకం. అందుకే ఒక మహాకవి అయినట్లు పిల్లలున్న ఇల్లు మల్లెలు జల్లు అని అన్నారన్నమాట. అంటే పిల్లలకు మించిన సంతృప్తి మరొకటి లేదన్నది వాస్తవం. పిల్లలు అన్నప్పుడు ఎగరడం, దూకడం, అల్లరి చేయడం సహజంగా జరిగేది. బాల్యం దశలోనే వాళ్ళకు బలమైన పునాదులు ఏర్పడతాయి. బాల్యం ఆనందంగా గడిపితేనే భవిష్యత్తులో సత్ప్రవర్తన కలిగిన, ఉన్నతమైన భావాలు కలిగిన సో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నది నిజం. మానసిక విశ్లేషకులు కూడా అదే చెప్తారు. వాళ్ళ మెంటల్లీ ఫ్రీ బర్డ్గా ఉండాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేటి పిల్లలే రేపటి దేశ సంపద. అందుకే పిల్లలకు కుటుంబాలు కానీ, చుట్టూ ఉండే సమాజం కానీ, ప్రభుత్వాలు కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెంచడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు మారిన శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పరిస్థితుల నేపథ్యంలో బాలలకు ఒక యంత్రాంగంగా చూస్తున్నాం. వారికి ఉన్న హక్కులను హరించి చేస్తున్నాం.
వారికి ఉన్న బాల్యాన్ని గడపకుండా అడ్డుపడుతున్నాం. చదువుల పేరుతో నిత్యం బయట ప్రపంచాన్ని తెలియకుండా వాళ్ళని బంధిస్తున్నాం. ర్యాంకుల కోసం డబ్బులు సంపాదించే మర యంత్రాంగాలుగా వాళ్ళని మనం ఎంచుకుంటున్నాం. అది నిజం. వారికి హక్కులు లేకుండా బాల్యం అంటే ఏమిటో తెలియకుండా ఈ గ్లోబలైజేషన్ యుగంలో తెలియకుండానే చకచకా జరిగిపోతుంది. కొటార్ అనే ఒక విద్యావేత్త భారతదేశంలో బాల్యం లేదని ఏనాడో ప్రకటించేశారనమాట. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా బాలల హక్కులపైన బాల్యం పైన ఎంతో విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం బాలల హక్కుల కోసం ఎన్నో చట్టాలు రూపొందించింది. అయినప్పటికీ ఆచరణలో కొంత విఫలత కనిపించింది. దానికి ప్రధానంగా అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలే ముఖ్య కారకులని చెప్పాలి. బాలల సంరక్షణ బాధ్యత అనే అంశం నేడు సమాజంలో చాలా చిన్నది. నైతిక విలువలు లేని విద్యా వ్యవస్థ చోటు చేసుకుంది. జగమంతా డబ్బే చుట్టూ తిరుగుతున్న భ్రమ ప్రతి ఒక్కరిలో ఏర్పడింది. సాధారణంగా బాలలంటే ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కన్వెన్షన్, దీన్నే యుఎన్సిఆర్సి అంటారు. ఈ ఆర్టికల్లో 1 ప్రకారము 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వారందరూ బాలలుగా చెప్పొచ్చు. సో 1974 జాతీయ విధానం అనుసరించి హక్కులు పెద్దలకే కాదు బాలలకు కూడా ఉన్నాయి. బాలలకు ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ ప్రధానంగా జీవించే హక్కు రైట్ టు లైఫ్, రక్షణ పొందే హక్కు రైట్ టు ప్రొటెక్షన్, అభివృద్ధి చెందే హక్కు రైట్ టు డెవలప్మెంట్, సో భాగస్వామ్యం పొందే హక్కు రైట్ టు పార్టిసిపేషన్ అనేవి ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోండి. రైట్ టు డెవలప్మెంట్, సో రైట్ టు పార్టిసిపేషన్, భాగస్వామ్యం చేసుకునే హక్కు కూడా ఉంది మనకి. ఇదే కాకుండా విద్యార్థి చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా బాలల కోసం ఎంతో విస్తృత స్థాయిలో బాలల చట్టంగా రూపొందించారు. అదేవిధంగా రాజ్యాంగంలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు 24, 30, 45 తదితర ఆర్టికల్స్లో ప్రత్యేకంగా రక్షణ కల్పించడమే కాక వారి హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలో కూడా పేర్కొంటుంది. అంతేకాకుండా బాల్య వివాహ నిరోధక చట్టం 1929 అండ్ బాల కార్మిక చట్టం 1986 గుర్తుపెట్టుకోండి. బాలల హక్కుల చట్టం బాల్య వివాహ నిరోధక చట్టం 1929లో చేశారు, గుర్తుపెట్టుకోండి. అండ్ బాల కార్మికుల చట్టం 1986, సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రోమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 వంటి అనేక ఇతర చట్టాలు కూడా పిల్లల హక్కుల కొరకు రక్షణ కల్పించబడ్డాయి. కమిషన్లు బాలల హక్కులను కొంతమేరకే కాపాడగలుగుతున్నాయి. అయినప్పటికీ కూడా బాలలు లైంగికంగా వేధించబడుతున్నారు. రక్షించవలసిన పాఠశాలలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, బాలల్ని వేధించే వేదికలుగా కనబడుతున్నాయి. ఇంకా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతుండడం విచారణకరమైన అంశం. పాఠశాలల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ పిల్లలు ప్రేమగా చూసుకోవాలి. పిల్లలు కొరే అనకుండా పేర్లు పెట్టి పిలవడం చేయాలి. వాళ్ళతో కలిసి తిరగడం, ఆప్యాయంగా, ప్రేమగా, సున్నితంగా వ్యవహరించడం జరగాలి. పాఠశాలల్లో దండన పూర్తిగా నిషేధించబడాలి. బాలల హక్కుల రక్షణ కొరకు పోక్సో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. కనుమరుగవుతున్న బాల్యాన్ని ఆటల రూపంలో కానీ, పాటల రూపంలో కానీ అందించబడాలి. ప్రతి పాఠశాలలో కూడా వ్యాయామం, విద్య, ఆటలు, గేయాలు, కథలు, కవితలు, గ్రంథాలయాలు, పుస్తకాలు వినియోగము, పుస్తక సమీక్షలు, బాల సభల నిర్వహణ వంటి సహా పాఠ్యాంశాలు కూడా ఖచ్చితంగా అమలు చేయగలగాలి. బాల సాహిత్యం విలువలు నూరుబోయాలి. పిల్లల్లో దాగి ఉన్న వినోదాత్మక అంశాలు, సృజనాత్మక అంశాలు బయటికి తీయాలి. సో అవకాశాలు కల్పించబడాలి. పిల్లల్ని మానవత్వం కలిగిన మూర్తులుగా తీర్చిదిద్దాలి. నేటి బాలలే రేపటి జాతి సంపద అని ప్రతి ఒక్కరూ గుర్తిరిగి బాలలను కాపాడుకుంటే రాబోయే భవిష్యత్తు తరం బాగుంటుందని గమనించాలి. ఎస్, ఎప్పటికీ పిల్లల్ని స్కూల్లో కొడుతుంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే పిల్లల్ని కొట్టే యొక్క ఇది తండ్రికి కూడా లేదని తండ్రి కాదు పేరెంట్స్కి లేదని చాలా హైకోర్టుల్లో జడ్జీలు కొన్ని చట్టాల విధంగా చాలాసార్లు సంబోధించారు. మరి కన్న తల్లిదండ్రులకే లేనప్పుడు సో టీచర్లకి ఏ విధంగా ఆ యొక్క హక్కు ఉందనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి టీచర్లు కొట్టే ముందు. సో మీరు టీచర్లు కొడుతున్నారంటే ఖచ్చితంగా రైట్ టు ప్రొటెక్షన్
అంటే ప్రత్యేకంగా చదువు మానేసి ఓన్లీ బాల కార్మికులుగానే పనిచేస్తున్నారు. సో ఒకటి ఆ పని చేసే అబ్బాయి కనీసం 15 సంవత్సరాలు మించి ఉన్నవాడైతే పర్లేదు. 15 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా పనిలో చేర్చుకోకుండా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ సంబంధిత యాజమాన్యం. అది మర్చిపోయి 15 సంవత్సరాలు కూడా మించకుండా ఉన్న వ్యక్తిని మీరు ఉద్యోగం కోసం పెట్టుకున్నారు అనుకోండి, డెఫినెట్గా గవర్నమెంట్ అధికారులు కావచ్చు, అయితే గవర్నమెంట్ వాళ్ళని హక్కుని చేర్చుకొని వాళ్ళకి చదువు కావచ్చు, బతకడానికి కావచ్చు ఏర్పాట్లు అనేవి చేయాల్సిన అవసరం ఉంది. మరి అవే చేయట్లేదు కాబట్టి ఆ పిల్లడు అక్కడ పనిచేయాల్సిన అవసరం వస్తుంది. లేదా రోజుకి ఆ 100 రూపాయల కోసం 50 రూపాయల కోసం రోజంతా కష్టపడాల్సిన అంత అవసరం ఏంటి అనేది అబ్బాయికి తెలియని రోజులేదు. సో ఆ అబ్బాయి అలాంటి పరిస్థితులు ఉన్నారంటే ఖచ్చితంగా దానికి అబ్బాయిని అది గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా దానికి ప్రభుత్వ అధికారులు ఎక్కడ ఇలాంటి వేలోకి వెళ్ళకుండా సో వాడికి ఈ టైంలో ఏం కావాలో దాన్ని మాత్రం ఎక్కించగలిగితే చాలు. సో చదువుని వాడికి ఉపయోగపడేలా అంటే వాడికి కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలియాలి. ఓకేనా? అంటే సో చదువుకోవడం అంటే సో కాన్సెప్ట్ ఆఫ్ అంటే చదువుకోవడం అనేది దేనికి అవసరమో, సో దేనికి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది వాడికి నేర్పించగలిగితే చాలు. నువ్వు రోజు స్కూల్కి రావాలి, స్కూల్కి వెళ్ళాలి అనేది పర్టికులరే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చదువు 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 అనేది కాకుండా వాడికి ఏ టైంలో ఏం కావాలనేది అది ఇవ్వగలిగితే ఖచ్చితంగా పిల్లవాడు సో మంచి ఇంటెలిజెంట్గా ఫ్యూచర్లో వాడేం చేయాలనుకున్నాడో దాని మీద పరిగెత్తగలుగుతాడు అనమాట. లేదా మీరు ఇచ్చే గైడెన్స్ ద్వారా వాడు పరిగెత్తగలుగుతాడు ఫ్రీగా. సో బంధించగలిగే ఇప్పటికీ చాలామంది అంటే నా చిన్న ఏజ్లో చాలామందిని అలానే నేను చూశాను అనుకోండి. సో సాయంత్రం 6 అయితే ఇంటికి వెళ్ళిపోవాలి పర్టికులర్, లేదంటే వాళ్ళ అమ్మ కొట్టడం, తిట్టడం, తర్వాత రోజు ఇంకా పంపించకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా పిల్లల్ని నియంత్రించకూడదు. సో ఆటోమేటిక్గా పిల్లలకు భయం కలగాలి, అమ్మో ఇంటికి వెళ్ళిపోవాలి, సాయంత్రం అయిపోయింది, చీకట్లో ఆడుకోకూడదు, ఈ టైంలో ఆటలు ఆడకూడదు అనే విషయాన్ని వాళ్ళు స్వతహాగా తెలుసుకునేలా చేయాలి. కానీ భయపెట్టి వాళ్ళని కొట్టి ఈ విధంగా ఇప్పుడు కూడా చేయకూడదు అనేది నా ఉద్దేశం. సో ఎనీవే అందరికీ కూడా ఇంకొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.